ఏమో రాజు గారు మంచి వ్యక్తి. ప్లీజ్ రాజు ప్లీజ్ గారు రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఎస్ చెప్పండి. ఓకే, రామారావు గారు ఆగండి, రామారావు గారు ఆగండి ప్లీజ్, టైం అవుతోంది. ఒకటి రాజు గారు సమాధానం Yes, మీరు చెప్తున్నా. మాట్లాడండి. మీరు దమ్ముంటే ఒక నిమిషం ఉండండి సార్, మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా. మీ దగ్గర ఆన్సర్ ఉంటే డిఫెండ్ చేయండి, అడ్డం పడద్దు. రఘురామకృష్ణరాజు గారి విషయంలో కస్టోడియల్ టార్చర్ విషయంలో కావచ్చు, మరి అదే మాదిరిగా ఏదైతే సునీల్ కుమార్ గారు ఒక దేశానికి అని చెప్పి మరొక దేశానికి ఈ ట్రావెల్ చేసినటువంటి సందర్భాలు కావచ్చు, ఒక అసలు సెలవు పెట్టేసి ప్రభుత్వానికి సమాచారం లేకుండా దేశాన్ని వదిలినటువంటి కేసులో కావచ్చు ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఇక్కడ సస్పెండ్ అయి ఉన్నారు. మరొక విషయం బొట్ల రామారావు గారికి గుర్తులేదేమో చెప్పాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు అనేసి మా ప్రభుత్వంలో 2014 నుండి 19 మధ్య ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు. ఏబి వెంకటేశ్వరరావు గారు అధికారంలోకి ఇప్పుడు ఈ వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయడానికి వీళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. ఆయన్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చెయ్యాలని కోర్టు ఆదేశాలు ఇస్తే మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఈ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారిని అరెస్ట్ చెయ్యకూడదు అని ఆదేశాలు ఇచ్చాయి. ఇతన్ని కూడా సస్పెండ్ చేశారు. ఎప్పటి వరకే అతను రిటైర్ అయ్యే వరకు సస్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తే కోర్టు వరకు వెళ్ళి ఆయన రిటైర్మెంట్ ఆఖరి రోజు అయినటువంటి మే 31వ తారీఖు 2024 సంవత్సరంన గతి లేక ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనకి ఒక్కరోజు పోస్టింగ్ ఇస్తే ఆ పోస్టింగ్ నుంచి ఆయన రిటైర్ అయినటువంటి సందర్భం మీరు అందరూ కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా. ఇక్కడ ఐపీఎస్ సునీల్ కుమార్ గారి ఏదైతే సస్పెన్షన్ ఉందో దాన్ని ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. పాపం కోర్టులు కూడా సమర్థించాయి ఆ సస్పెండ్ ని. అలాగే ఇప్పుడు ఆయన పాత్ర ఇందులో తేలింది అని తెలిస్తే గనక అరెస్ట్ కూడా అవుతాడు రామారావు గారు, గుర్తు పెట్టుకోండి. మరొక విషయం అమ్మ రామారావు గారు ఏమి బోధించారంటే ఐఏఎస్ ఐపీఎస్ ను అరెస్ట్ చేయడం అనే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో వచ్చిందా? 2011లో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఏ పార్టీ అధికారంలో ఉంది 2011లో? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అరెస్ట్ చేశారు ఐఏఎస్ శ్రీలక్ష్మిని, అప్పుడు అరెస్ట్ చేశారు ఐఏఎస్ బిపి ఆచార్యని, అప్పుడు అరెస్ట్ చేశారు ఐఏఎస్ ఆయన ఎవరు ఇంకో రెడ్డి గారిని. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. అంతేగాని మనకు ఏదన్నా మనకు ఒక అవకాశం వచ్చింది కదా ఈ రోజు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే వెనకాల ప్రూఫ్స్ ఉంటాయి, వెనకాల రికార్డ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసింది, ఎందుకు అరెస్ట్ చేసింది, వాళ్ళు కోర్టుకు వెళ్ళారా, కోర్టుకు వెళ్ళలేదా, ఏం చేస్తే కోర్టు ఏం చేసింది. ఈ రోజు ఐఏఎస్ శ్రీలక్ష్మి కోర్టుకు వెళ్ళారు, సుప్రీం కోర్టుకు వెళ్ళారు, నా మీద విచారణ ఆపండి అని. కుదరదమ్మా అన్నారు. ఆ తర్వాత ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోర్టుకు వెళ్ళారు. నా